తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తును అని చెప్పాను. హెబ్రీయులు 6:14-16 వరకు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు ఎవరితో చెప్తున్నాడు? అబ్రాహాముతో చెప్తున్నాడు. 13వ అధ్యాయం నుంచి చదువుదాం. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ అబ్రాహాముతో ఎవరు చెప్తున్నారు? దేవుడే అబ్రాహాముకు వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ 13వ వచనంలో దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేశాను. హల్లెలూయా. అంటే నేను దేవుడు వాగ్దానం చేసి ఉండొచ్చు, నేను స్వస్థపరుస్తా, ఈ సంవత్సరం నీకు ఇల్లు ఇస్తాను, ఈ సంవత్సరం నీకు అప్పు నుంచి విడిపిస్తాను, ఈ సంవత్సరంలో నీకు వాగ్దానములు వచ్చి ఉండొచ్చు. అయితే ఈ వాగ్దానములను అబ్రాహాము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినట్ట? ఆయనకు ఏమి లేనప్పుడు, ఆయన ఆశీర్వాదము లేనప్పుడు, ఆయన విస్తరించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. హల్లెలూయా. విస్తరింపజేయడం అంటే ఆయన పరిస్థితి ఇరుకులో ఉంది, ఇరికిపోయినాడంట. ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిన్ను విస్తరింపజేస్తాడు. హల్లెలూయా. మన పరిస్థితి కూడా, మీలో ఎవరైనా పరిస్థితులు కూడా ఇరుకులో ఉండొచ్చు. ఆ ఇరుకు పరిస్థితుల్లో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నిశ్చయముగా నేను విస్తరింపజేతును. హల్లెలూయా. నిశ్చయముగా అంటుండు దేవుడు. నిశ్చయముగా అంటే 100%. హల్లెలూయా. 100% పక్కా, నేను పక్కా మీకు ఇల్లులు ఇస్తాను అంటాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తారు కదా, పక్కా ఇల్లులు మీకు ఇస్తాం. పక్కా అంటే అది ఖచ్చితంగా, నిశ్చయముగా, కన్ఫర్మ్, మీకు కన్ఫర్మ్ గా మీకు ఇల్లులు ఇస్తాము అంటే ఇక్కడ నిశ్చయముగా అంటుంది దేవుడు. నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. హల్లెలూయా. అబ్రాహాము అప్పుడు ఇరుకులో ఉన్నాడు. ఆయనకు చిన్న ఇంట్లో చిన్న చాలని పరిస్థితుల్లో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు. ఇరుకులో ఉన్నప్పటికీ ఇక్కడ దేవుడు ఏమంటుండు? నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. హల్లెలూయా. అంటే విస్తరించడం అనేది అది చాలా మందికి ఆశ్చర్యకరంగా ఉంటది. మన పరిస్థితి ఏమో ఇరుకులో ఉన్నాం, మనం ఏ విధంగా విస్తరింపబడతాం, ఏ విధంగా మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఇరుకులో నుండి ఏ విధంగా బయటకు వస్తామని చాలా మంది నమ్మరు. అయితే అబ్రాహాం ఏం చేసిందంట? 15వ వచనం, ఆ మాట నమ్మి. హల్లెలూయా. అక్కడ వరకు ఏమని చేసింది? ఫస్ట్ ఆ మాట నమ్మి. హల్లెలూయా. అక్కడ ఆగదాం. ఆ మాట నమ్మి. మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు దేవుడు మనల్ని విస్తరింపజేస్తాడు అంటున్నాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. అంటే మీరు నమ్ముతున్నారా? ఫస్ట్ ఇక్కడ ఏం చేసినట్టు అబ్రాహాం ఫస్ట్ మొదటిగా అబ్రాహాము ఆ మాట నమ్మి. హల్లెలూయా. మొదటిగా మనం చేయవలసిన మాట ఏంటంటే, నాకెక్కడి నుంచి వస్తుంది, నేనేం చేస్తా, నాకు సరిపోతలేదు, నాకు ఈ మంటతో ఆ మంటతో ఈ పరిస్థితి ఇరుకులో ఆ ఒక మొత్తం ప్రెస్ చేస్తున్నట్టు ఒక ఇరుకులో ఉన్నాం కదా, నువ్వు ఈ మాట చెప్తే నేను ఎట్లా నమ్ముతా అన్నాడా అబ్రాహాం? ఏమన్నాడు? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో. హల్లెలూయా. మళ్ళీ ఇంకోటి రెండోది ఓర్పు రెండో మాట గమనించాలి, అండర్లైన్ చేసుకోవాలి. రెండో మాట అండర్లైన్. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి. ఓర్పు ఒకటి, మళ్ళా సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. ఇది మనకు కావాల్సిన 4 లక్షణాలు. మొదటిగా నమ్మడము, తర్వాత ఓర్పు, తర్వాత సహించి, తర్వాత ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. చాలా మంది ఇరుకులో ఉన్నప్పుడు మనము సహించం కదా. దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేస్తున్నారు అంటారు చాలా మంది.
ఏం చేస్తుండు దేవుడు, ఇరుకులో ఉన్నాము. కానీ ఇక్కడ ఏం చేసిండు అబ్రహాము? సహించిండు, ఓర్చుకున్నాడట. మొదటిగా నమ్మిండు, తర్వాత ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. అంటే ఆ వాగ్దాన ఫలము మనం పొందాలంటే ఆశీర్వాదము, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పిన దేవుడు ఆ అబ్రహాం ఏం చేసిండు? నమ్మిండు. నమ్మి దాన్ని ఓర్పుతో సహించి ఆ వాగ్దానము పొందెను. ఈ వాగ్దానములో ఒక మాట దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని మొదటగా నమ్మాలి. నమ్మి దాన్ని ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందుకోవాలి. హల్లెలూయా. అంటే ఈ వాగ్దాన ఫలమును ఏ విధంగా పొందుకోవాలి? మాట్లాడేటప్పుడు ఆన్ చేసుకో. వాగ్దాన ఫలములను మనం ఏ విధంగా పొందుకోవాలంటే మొదటిగా మనము నమ్మాలి. నమ్మిన తర్వాత ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అంటే మనము కూడా చాలా సార్లు ఓర్పు ఉండదు, సహించము, నమ్మము. మొదటిగా నమ్ముతారా? ఇంత పెద్ద మాట చెప్పినావు, నమ్ముతారా? నువ్వు రేపు సీఎం అవుతావు, నమ్ముతావా? నమ్మరు, ఎవరు నమ్మరు. కానీ అబ్రహాం ఏం చేసిండు? నమ్మి ఓర్పుతో సహించి వాగ్దానము ఫలము పొందుకున్నాడు. హల్లెలూయా. అంటే ఈ ఓర్పు, ఈ యొక్క సహనము అనేది ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చుటకు దేవుడు మనలో చూస్తాడు. ఈ ఓర్పు ఉందా, సహనం ఉందా, నమ్ముతున్నాడా? హల్లెలూయా. మనము నమ్మాలి. ఎప్పుడైతే నమ్ముతామో కార్యములు దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఒక వైన్ రావాలి. ద్రాక్ష తోట నుంచి ఏమొస్తుంది? ద్రాక్ష రసం వస్తుంది. వైన్ ఏం చేస్తారు? ఫస్ట్ దాన్ని ఒక గ్రేప్స్ అన్నీ ఒక తొట్టిలో వేసి ప్రెస్ చేస్తారు, తొక్కుతారు. అరే తొక్కంగానే అప్పుడు కొత్త రసము వైన్ వస్తుంది, మంచి ద్రాక్ష రసం వస్తుంది. మరి మన పరిస్థితుల్లో ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు ఏం తీస్తుండు మనలో నుంచి? కొత్త ద్రాక్షారసం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పాలి. అర్థమైనా? అంటే దేవుడు ఈ యొక్క ద్రాక్ష రసాన్ని తీయడానికి, నూతన ద్రాక్ష రసం మనలో నుంచి రావాలంటే ఏం చేస్తుండు? దాన్ని ఏం చేయాలి? ప్రెస్ చేసి దాన్ని ఎప్పుడైతే పిండుతారో ఆ ద్రాక్ష పళ్ళని ఎప్పుడైతే గానుగలో వేసి దాన్ని ఏం చేస్తారు? బాగా ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసి తొక్కుతారు. దాన్ని తొక్కంగానే అప్పుడు దాంట్లో నుంచి నూతనమైన ద్రాక్ష రసం వస్తుంది. హల్లెలూయా. అదేవిధంగా మన పరిస్థితుల్లో ఇరుకులో ఉన్నప్పుడు, మన పరిస్థితి చాలా ప్రెషర్ అవుతున్నాం, చాలా ప్రెషర్ ఉంది, చాలా బలహీనత, చాలా సమస్యలతో ఒత్తిడి ఉందని అనుకున్నాం అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నట? నూతన ద్రాక్ష రసం బయటకు వస్తుంది. హల్లెలూయా. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే మనకి నమ్మిక, ఓర్పు, సహనము వీటిని చూస్తున్నాడట ఈ పరిస్థితుల్లో. హల్లెలూయా. ఆ వాగ్దాన ఫలము పొందుకోవాలంటే, విస్తరించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఇక్కడ ఏం కావాలి మనకి? నమ్మిక, ఓర్పు, సహనము. ఈ సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. ఆయన ఏం చేసిండు? నమ్మిండు. నమ్మి ఓర్పుతో, నమ్మంగానే అయిపోలే, తర్వాత పరిస్థితి ఇంకా ప్రెషర్ అయిందంట. ఓర్పు, దానికి ఓర్పు కావాలి, ఎంతో ఓర్పు కావాలి. అలాంటి పరిస్థితి వచ్చిందట. తర్వాత మళ్ళీ సహించలేని పరిస్థితి. ఆ సహించలేని పరిస్థితుల్లో కూడా ఆయన సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. మనం కూడా ఎన్ని పరిస్థితుల్లో సహించినట్లయితే, ఓర్చుకున్నట్లయితే, కొన్ని రోజులు, ఒక సంవత్సరము, ఒక నెల మనం ఓర్చుకున్నట్లయితే, దేవుని గట్టిగా పట్టుకొని, దేవుని విశ్వసించి దేవుని గట్టిగా పట్టుకున్నట్లయితే ఆ వాగ్దాన ఫలం మనం పొందుకుంటాం. హల్లెలూయా. మీకు దేవుడు ఇచ్చిన వాగ్దానములు ఈ సంవత్సరంలో ఏదైతే ఇచ్చిందో అవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చడానికి ఓర్పు, సహనము కావాలి. హల్లెలూయా. నమ్ముతాం, మనము నమ్మి వెళ్ళిపోతాం, కానీ ఓర్చుకోలేము, సహించలేము. కొన్ని విషయాల్లో సహించకుండా, కొన్ని విషయాల్లో ఓర్చుకోలేము. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఈ వాగ్దాన ఫలము నెరవేరాలంటే మీరు ఖచ్చితంగా ఓర్పు, సహనము కలిగి ఉండాలంటున్నా. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మనకి ఇచ్చిన వాగ్దానములను మనం నెరవేర్చుకోవడానికి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు. అవును ప్రభు, అబ్రహాము నమ్మిండు,
ఓర్చుకున్నాడు, సహించాడు, ఆ వాగ్దాన ఫలం పొందాడు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము తోటి వారసులమైన మనము కూడా అబ్రహాము వలె సహించి, అబ్రహాము వలె ఓర్చుకొని, అబ్రహాము వలె నమ్మి ఆ వాగ్దాన ఫలములను మనం కూడా పొందుకోవాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:32. వాగ్దానములను ఎవరు మిస్ చేసుకోవద్దు, అన్నిటి పొందుకోవాలి, ఈ సంవత్సరంలో నెరవేర్చుకోవాలి. ఓర్పు సహాయం కలిగి మనం నెరవేర్చుకోవాలి. రోమీయులు 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. హల్లెలూయా. దేవుడు మనకెందుకు ఇయ్యాడు అన్న ఇక్కడ ఏం రాయబడిందంటే, కొంతమంది ఏం చేస్తారు అంటే, నాకు దేవుడు కొంచెము ఇవ్వడం లేదు, అది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు అని చాలా నసుగుతూ గొనుగుతూ ఓర్చుకోకుండా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఏం రాయబడింది, తన సొంత కుమారునే అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. హల్లెలూయా. మనకెందుకు అనుగ్రహించాడు? ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన సొంత కుమారునే మన కొరకు ఆ సిలువలో అప్పగించాడు కదా, మరి మనకెందుకు ఇయ్యాడు? మనం అడిగిన వాటిని ఎందుకు దేవుడు ఇవ్వడు? దేవుడు ఖచ్చితంగా ఆయన సొంత కుమారునే ఇచ్చాడు కాబట్టి సమస్తమును ఇస్తాడు అని ఇక్కడ దృఢంగా చెప్తున్నాడు రోమీయులకు. హల్లెలూయా. ఫిలిప్పీలు 4:19. అంటే దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా ఇస్తాను, నా కుమారుడిని నేను మీకు ఇచ్చేశాను కాబట్టి మీరు ఇక ఓర్పు సహించడము ఇవి రెండు నేర్చుకోవాలి. నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని విస్తరింపజేస్తాను, నా సొంత కుమారునే ఇచ్చేసాను కదా అంటున్నాడు. 4:19 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. బైబిల్ తీసుకో. ఫిలిపియన్స్ 4:19 and my God will meet all your needs. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. 4:19 ఫిలిప్పీలు 4:19. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది అంటే పౌలు. 18 రెండు కాదు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు వలన ఎఫ్రాయిము వలన పుచ్చుకొని ఏమీ తక్కువలేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనమయు దేవునికి ప్రీతికరమును ఇష్టములైన యాగములై ఉన్నవి. అంటే ఈ సంఘం వారు ఎవరు పంపిస్తున్నారు? ఇది ఎవరు రాశారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు రాసిండు. పౌలు ఫిలిప్పీలకు రాస్తుంటే ఏమని రాస్తుందంటే, మీరు నాకు పంపించిన కానుకలు, పంపించిన ఆఫరింగ్స్, పంపించినవన్నిటిని కూడా ఫలాలు, పండ్లు అన్ని పంపించారు కదా, అవన్నీ కూడా దేవునికి ప్రీతికరముగాను ఇష్టమైన యాగములై ఉన్నవి. ఇప్పుడు చెప్తుండు 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు దేవుని ఐశ్వర్యం చొప్పున. హల్లెలూయా. అంటే మనం అనుకుంటాం మన ఐశ్వర్యం చొప్పున మనం ఏమవుతామో, మనకు వచ్చే ఐశ్వర్యము చొప్పున మనం ఎంతగా చేయగలుగుతాము, ఎంతగా కొనగలుగుతాము, ఎంతగా మనం బ్రతకగలుగుతాం అనుకుంటాం. కానీ ఇక్కడ తన ఐశ్వర్యము చొప్పున. హల్లెలూయా. మన ఐశ్వర్యం చొప్పున కాదు, మన ఆస్తి పాస్తులు బట్టి కాదు, మనకున్న ఆస్తి బట్టి, మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు. ఇక్కడ 19వ వచనం రాయబడింది, కాగా దేవుడు తన ఐశ్వర్యము. హల్లెలూయా. తన అనే గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. తన ఐశ్వర్యం అనేది అండర్లైన్ చేసుకోండి. తన ఐశ్వర్యము, మన ఐశ్వర్యం కాదు, నీ ఆస్తి కాదు. మనం అనుకుంటాం నాలో ఇంత ఉంది కాబట్టి నేను ఇంతే ఇవ్వగలుగుతాను.
నాలో 10 రూపాయలు ఉన్నాయనుకో, నాకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నేను 100 రూపాయలే ఇస్తా అంటాడు. కానీ దేవుడు ఏమంటుండు? తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. అంటే మీ ప్రతి అవసరములు మనం దేవుని చూడాలి. దేవుని ఐశ్వర్యం ద్వారా, దేవుని సామర్థ్యం ద్వారా, దేవుని ధననిధిలో నుండి మనకు వస్తాయి అని నమ్మాలి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనకు ఇస్తాడు అని మనము గ్రహించాలి. మన జేబులో ఇంతే ఉంది, మన పరిస్థితి ఇంతే ఉంది, ఆ ఇల్లు కొనుక్కోలేము, ఆ 5 లక్షల ఇల్లు 10 లక్షల ఇల్లు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం రాయబడిందంట? తన ఐశ్వర్యం చొప్పున, అంటే భూమియు దాని సంపూర్ణతయు యెహోవాదే. కాబట్టి ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. అది నమ్మి ఓర్చుకొని సహించి ఈ వాగ్దాన ఫలమును పొందుకోవాలి. హల్లెలూయా. నమ్మి ఈ వాగ్దాన ఫలము పొందుకోవాలి. ఎందుకంటే ఈ వాగ్దానం మనం గుర్తు పెట్టుకోవాలి. 6:14 హెబ్రీయులకు వచనం ఏం చెప్పింది అక్కడ? అబ్రహాము, దేవుడు అబ్రహామును 6:14 ఏం చెప్పిందంటే, ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి. అన్ని ఈ వాక్యం అన్ని దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ వాగ్దానం ఏమని రాయబడింది అంటే, అబ్రహాము నమ్మెను, వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవారు ఎవరు లేరని ఆయన మీద ఒట్టేసుకున్నట. మరలా అదే చదువుతున్నాం, హెబ్రీయులు 6:14. ఒట్టేసుకొని చెప్పిన మాటలు ఇవి. ఆయన ఏం చెప్పిండంటే, అబ్రహాము నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నేను విస్తరింపజేస్తాను, నా మీద ఒట్టు. హల్లెలూయా. అంటే అబ్రహాంతో ఏమన్నాడంటే, అబ్రహాము నమ్మతలేడేమో, అయితే నా మీద ఒట్టు. చిన్నపిల్లలు అంటారు కదా, ప్రామిస్, మదర్ ప్రామిస్. కింద వచనం చదువు, 19వ వచనం, 16, 18. హెబ్రీయులు 6:16, 17 నుంచి 6:17 చదువు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము చొప్పున సంకల్పము నిశ్చలమైనదని 16 నుంచి చదువుకున్నాం. మనుషులు తమకంటే వారి ప్రతి వివాదములలోను వివాదాంశమును పరిష్కారం ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని వారిని మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించువాడై తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన దేవుడు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాను. వాగ్దానం ఇప్పుడు ఎవరైనా వివాదాలు ఏమైనా అయినప్పుడు ప్రమాణం అంటారు కదా, ప్రమాణం చేయాలంటారు కదా. కాబట్టి మనం ప్రమాణం అనేది దేవుడు ఇక్కడ చేస్తుండు. అబ్రహాంతో ప్రమాణం చేస్తుండు, నా మీద ప్రమాణం ఏది చెప్తున్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. హల్లెలూయా. ఈ మాటలు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీయులు 9:8. 2 Corinthians 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. మీరు సమస్త కార్యము చేయుటకు దేవుడు కృప చూపించగలట. దేవుడు సమర్థుడు అంట. హల్లెలూయా. 2 కొరింథీయులు 9:8. అంటే మనం అనుకుంటాం దేవునికి సాధ్యమా? హల్లెలూయా. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ. హల్లెలూయా. ఒక్కరోజు అంటే చాలా రోజు ఈరోజు దేవుడు ఇస్తాడు, రేపు ఇయ్యడేమో అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమంటుండు?
అన్నిటి అందు అన్నిటి అందు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారు ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. హల్లెలూయా. అంటే విస్తరింప చేయగలడు అంటే దేవుడు చేయగలడా? దేవుడు చేయగలడా? చేయలేడా? ఇక్కడ ఏం రాయబడింది క్లియర్ గా? విస్తరింప చేయగలడు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏం రాయబడింది? అండ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు బ్లెస్ యూ అబండెంట్లీ. అంటే దేవునికి సామర్థ్యం ఉంది, ఆయన నిన్ను ఆశీర్వదించగలడు. హల్లెలూయా. అంటే మనము దృఢ నిశ్చయం ఉండాలి, నమ్మాలి, ఓర్పు, సహనము, వాగ్దాన ఫలము. హల్లెలూయా. ఈ 4 వచనాలు మర్చిపోవద్దు. నమ్మాలి, ఓర్పు, సహనము, వాగ్దాన ఫలము. ఇందాక చదువుకున్నాం హెబ్రీలు 14, ఇందాక చదువుకోవాలి హెబ్రీలు 6:14 వరకు. అందులో రాయబడి ఉంది వాగ్దాన ఫలము పొందుకున్న అబ్రహాము ఓర్పుతో, నమ్మికతో, సహనముతో. హల్లెలూయా. కాబట్టి దేవుడు సమర్థుడే. ఇక్కడ రాయబడి ఉంది గాడ్ ఈస్ ఏబుల్ టు బ్లెస్ యూ అబండెంట్లీ సో దట్ ఇన్ ఆల్ థింగ్స్ దట్ ఆల్ టైమ్స్. అంటే అన్ని సమయంలో దేవుడు సమకూర్చగలడు. ఒకరోజు ఉంది, ఒకరోజు లేదు, ఈ రోజు ఉంది, రేపు లేదు, అట్లా కాదట. అన్ని సమయంలో అన్ని కాలాల్లో దేవుడు నిన్ను పోషించగలడు. హావింగ్ ఆల్ దట్ యు నీడ్ యు విల్ అబండ్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. ఆమేన్. దేవుడు అన్నిట్లో, అన్ని కాలాలలో, అన్ని వేళల్లో. కొన్ని రోజులు కరువు ఉందంటారు, కొన్ని రోజులు మార్కెట్ బాగాలేదంటారు, ఈరోజు ఇట్లా ఉంది, ఆ రోజు అట్లా ఉందని. కానీ దేవుడు అన్ని కాలాలలో నిన్ను ఆశీర్వదించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఇక్కడ అదే రాయబడి ఉంది గాడ్ ఈజ్ ఏబుల్. అంటే ఏబుల్ అంటే ఆయన చేయగలడు, ఆయన సమస్తమైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. నీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. సామెతలు, కీర్తనలు 89:19. సామ్స్ 89:19 బైబుల్. కీర్తనలు 89:19. కీర్తనలు 89:19. 89 సామ్స్ 19. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజల నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమరావుడంతే దేవుడు హెచ్చించి ఉన్నాడంట 19వ వచనంలో. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఏం చేసిందంట? హెచ్చించిందంట. ఎవరిని? దావీదును దేవుడు హెచ్చించిండు. దావీదు ఎవరు? గొర్రెల కాపరి అయిన దావీదును ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలని ఇల్లు, చాలని పరిస్థితి, అప్పులు, ఇంకా ఇరుకు, అనేకమైన ఇబ్బందులతో ఆఖరి వాడు గొర్రెలు కాచుకోనికే పోతుండు ప్రతిరోజు. అయినప్పటికీ దేవుడు ఆయన పరిస్థితిని మార్చి ఆయన హెచ్చించిండు, అభిషేకించిండు. హల్లెలూయా. అంటే దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన నమ్మిండు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ఈ యొక్క దావీదు, వీరందరూ ఏం చేశారు? నమ్మి, విశ్వసించి, ఓర్పు కలిగి, సహనము కలిగి ఆ వాగ్దాన ఫలములను పొందుకున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఓర్పు, సహనము, నమ్మిక కలిగి ఉండి ఈ వాగ్దాన ఫలమును పొందుకోవాలి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:22. బికాస్ ఆఫ్ దిస్ ఓత్ జీసస్ has become the surety of a better covenant. అంటే దేవుడు ఆయన వాగ్దానము
ఆయన యొక్క ప్రమాణము ద్వారా మనకు నిశ్చయతను తెలుపుతున్నాడు. 7:22 నిశ్చయముగా. ఇప్పుడు పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ప్రమాణం చేస్తే వారు నమ్ముతారు. ప్రమాణం చేసినాం అనుకో, అవును ఖచ్చితంగా ఈయన డబ్బులు ఇస్తాడు, ఖచ్చితంగా ఇల్లు ఇస్తాడు, ఖచ్చితంగా ఈయన నన్ను ఆశీర్వదిస్తాడు. హెబ్రీయులు 7:22. ఎందుకంటే ఆ ప్రమాణం అనేది నిశ్చయితను తెలుపుతుంది. మనం ఖచ్చితంగా ఆయన చేస్తాడు. పిల్లలు కూడా అదే అంటారు, ప్రామిస్ చేయంటారు. హెబ్రీయులు 7:22 గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులగుదురు, కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉండు అని చేశాను. 7:22 20 మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపరి ఆయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు, కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణము చేశాను. హల్లెలూయా. అంటే ఆయన ప్రమాణం చేసిండు మన కొరకు. మనము నిశ్చయముగా ఆశీర్వదించబడతారు, నిశ్చయంగా మీరు ఆశీర్వదించబడతారని ఆయన ప్రమాణపూర్వకంగా ప్రమాణము చేసి ఆయన నిశ్చయమును పశ్చాత్తాపపడును. ఆయన పశ్చాత్తాపపడు. అంతవరకే 12:22 వరకే. కీర్తనలు 34:8 ఆయన ప్రమాణం చేసి మనకేం చెప్తున్నాడంటే, నిశ్చయముగా నేను నీకు ఇస్తాను, నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేసిరంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నట్టే. హల్లెలూయా. ఖచ్చితంగా అది నెరవేరుతుందిగా. 34:8 కీర్తనలు. సామ్స్ 34:8 సామ్స్ 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదించబడిన వ్యక్తి. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారిని ధన్యుడు అంటారు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, బ్లెస్డ్ ఈస్ ద వన్ హూ టేక్స్ రిఫ్యూజ్ ఇన్ హిమ్. అంటే బ్లెస్ అంటే ఆశీర్వదించబడిన వ్యక్తి. దేవుడిని ఎవరైతే ఆశిస్తారో, దేవుడిని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అంటే నీవు ఆశీర్వదించబడాలంటే ఎవరి దగ్గర రావాలి? నువ్వు యేసయ్య దగ్గరికే రావాలి. యేసయ్య దగ్గరికి వస్తేనే నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. అంటే మనము ధన్యులము. మనం ఆశీర్వదించబడాలంటే యేసయ్య మాత్రమే మార్గము. యేసు తప్ప వేరే మార్గము లేదు. నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను మరణాన్ని నుంచి తప్పించుటకు, నిన్ను ఆ నరకంలో నుండి తప్పించుటకు, ఆయన నిన్ను హెచ్చించుటకు, నిన్ను స్వస్థపరచుటకు, నీ ప్రతి అనారోగ్యం నుంచి ఆయన విడిపించుటకు ఆయన మాత్రమే సమర్థుడు. హల్లెలూయా. 2 కొరింథీయులు 1:20 2 Corinthians 1:20 chapter 1 verse 20. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు అన్నీ ఎన్నైనను. 2 కొరింథీయులు 1:20 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకు అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. నిశ్చయములై ఉన్నవి అంటే ఆమేన్ అని ఉన్నవి. కింద ఉన్నదా?
ఆమేన్ అని ఉన్నాయంట. అని ఉన్నవి. అంటే నిశ్చయమై ఉన్నాయంట. అవన్నీ కూడా నిశ్చయము అంటే 100% నీకు వస్తుంది, నీకు ఇస్తాడు, నీకు జరుగుతుంది. ఈ కార్యము జరగదు అనడానికి వీలు లేదు. డాక్టర్లు ఏమని అనొచ్చు, ఇక కిడ్నీలు ఖరాబ్ అయినాయి, ఇక పట్టుకోవనొచ్చు. కానీ దేవుని వాగ్దానం ఏముంది? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఆయన దెబ్బల ద్వారా నీకు స్వస్థత, ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత. మనము ఆయన దెబ్బల ద్వారా స్వస్థతను పొంది ఉన్నాము. హల్లెలూయా. అంటే నువ్వు పాస్ కావు, ఇక నీకు ఈ జాబ్ రాదు, ఈ పరిస్థితి మారదు అని ఎవరైనా చెప్పినట్లయితే ఇక్కడ ఏం చెప్తుండు? వాగ్దానములన్నీ అవును ఆమేన్. ఆ వాగ్దానములన్నీ నిశ్చయములైనవి. ఆ వాగ్దానములు ఖచ్చితంగా నెరవేర్పును మీరు చూస్తారని నిశ్చయితగా చెప్తున్నారు ఇక్కడ. హల్లెలూయా. అన్నీ అవును ఆమేన్ అనే ఉన్నాయంట. అంటే అక్కడ వేరే మాట లేదు, ఎవరు అబ్జెక్షన్ చేయడానికి వీలు లేదు అన్న మాటలకి. ఆయన ఒకసారి మాట ఇస్తే ఆ మాట నెరవేరుతుందంట. ఆ మాట మళ్ళీ వెనుకకు వస్తుందా? దేవుడు మాట ఇచ్చి తప్పేవాడా? అందుకే అబ్రాహాంతో ఏమన్నాడు? నువ్వు అట్లా అనుకుంటావేమో అని, నా మీద ఒట్టు, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను విస్తరింపజేస్తా. హల్లెలూయా. అంటే ఆయన మాట ఇచ్చి మర్చిపోతాడేమో అనుకుంటారు చాలా మంది. అందుకనే ఆయన నా మీద ఒట్టు అని ప్రమాణపూర్వకంగా చెప్పాడంట. హల్లెలూయా. లాస్ట్ వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక 6:19. తర్వాత సాక్రమెంట్ తీసుకుందాం. 6:19 వి హ్యావ్ దిస్ హోప్. మళ్ళీ ఒకసారి లాస్ట్ చదువుకొని 6:19. ఈ నిరీక్షణ 6:19. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వల నుండి తెరలోపల ప్రవేశించుతున్నది. హల్లెలూయా. ఈ నిరీక్షణ ఎట్లుందంట? ఇక్కడ నిశ్చలమై ఉందంట. నిశ్చలమునై మన ఆత్మకు లంగరు వల నుండి తెరలోపల ప్రవేశించుతున్నది. హల్లెలూయా. అంటే ఆ వాగ్దానములన్నీ ఏమైనాయంట? నిశ్చలమై ఉన్నాయి, స్థిరమై ఉన్నాయంట, ఆత్మకు లంగరు వలె ఉన్నాయంట. హల్లెలూయా. అంటే ఒకసారి దేవుడు వాగ్దానం ఇస్తే అది తరతరములు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అంటే ఇజ్రాయేలు. ఇప్పుడు లేడా? ఇజ్రాయేల్ దేశం ఉంది అంటే అది తరతరములు ఆశీర్వాదం చూస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఒకసారి అబ్రహామును ఆశీర్వదించినంటే అది ఎట్లా అవుతుందంట? తరతరములు ఆశీర్వాదం ఉంటుందంట. నిశ్చయము, స్థిరము, ఆత్మకు లంగరు వలె. అది ఆత్మతో, దేవుని ఆత్మతో వారికి ఎప్పుడు ఆ ఆశీర్వాదం ఉంటుందంట. అందుకనే దేవుని వాగ్దానములు నిశ్చయముగా మనకు దేవుడు వాగ్దానం ప్రమాణపూర్వకంగానే ఈ వాగ్దానం ఇచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం మనం ప్రతిరోజు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఎత్తిపట్టాలి ప్రార్థన. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తున్నావు, నన్ను విస్తరింపజేస్తున్నావు. ఈరోజు ఇచ్చిన వాగ్దానము 11వ వచనంలో ఉంది. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా, తన తోడు అంటే నా తోడు అని ఎవరు ప్రమాణం చేసి లేసయా? అబ్రహాం అనే పేరులో మన పేరు వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నుంచి చదువుదాం, 13 నుంచి చదువుదాం. దేవుడు అబ్రహాం కాదు, అక్కడ మన పేరు రావాలి. దేవుడు ఆశీర్వాదము, ప్రదీప్, ఇందిరా మీ పేరు రాసుకోవాలి. దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడు తోడు అని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తును. హల్లెలూయా. ఇది మనకిచ్చు వాగ్దానం. ఈ వాగ్దానం ఎవరికి? అబ్రహాంకా? మనకు. అబ్రహాంకి అయిపోయింది, ఇప్పుడు మనకి. హల్లెలూయా. అంటే మనం ఏం చేస్తాంటుండో, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తును. హల్లెలూయా. 2 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రారంభం చేసుకున్నాం, తర్వాత సాక్రమెంట్ రెడీ. వాళ్ళ సాక్ కవర్ ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అద్భుతము చేయి వాడవు నీవే, ఆశీర్వదించి వాడవు నీవే. మా పట్ల మీరు చేసిన కార్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీరు వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నావు ప్రభా. ప్రతి అవసరతను తీర్చుటకు సమర్థుడై ఉన్నావు. కాబట్టి ఈ వాగ్దానం మళ్ళీ వాళ్ళు నెరవేర్చి
మేము ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో వాగ్దాన ఫలములను పొందుకునే విశ్వాసం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయిపోయినా లేవా? ఇంకోటి తెచ్చుకో అక్కడ నుంచి, ఇంకోటి కప్పు తెచ్చుకో, అడగట్టు కింద అది ఇచ్చే అక్కడ నుండి. సక్రమైన పాలన చేస్తున్నాం. కింద పడే అద్దాలు ఆఫ్ తీసుకోలేకపోతే. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. నీ రొట్టెను శరీరంగా నీ రక్తముని ఒక ద్రాక్షరసంగా తిరుగుచుండగా అవునయ్యా, నీ సొంత కుమారుని అప్పగించిన తండ్రి మీకు సమస్తమును ఎందుకు అనుకరించడు అని వాగ్దానంతో మాతో మాట్లాడినావు ప్రభా. అవునయ్య, సమస్తమును కలిగి ఉన్న తండ్రి కుమారుని ఇచ్చేసినప్పుడు మీకు సమస్తం ఎందుకు అనుకరించాడు? అవునయ్యా, మీరు సమస్తం ఇచ్చేగల దేవుడు. మీకు సొంత కుమారు యొక్క రక్తాన్ని, శరీరాన్ని నలగొట్టి మా కొరకు అప్పగించిన దేవుడు మీకు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు అని వాగ్దానంతో పూర్వకంగా మాతో మాట్లాడావు. కాబట్టి సమస్తమును మాకు అనుగ్రహించేవాడు. మాకు ఏదైతే కొదువ ఉందో ప్రభా, ఆ కొదువనంతటిను నువ్వు తీర్చి మమ్మల్ని విస్తరింపజేసి మమ్మల్ని ఆశీర్వదిస్తా అని వాగ్దానం ఇచ్చినావు ప్రభా. ఈ వాగ్దానము నిశ్చయము, ఈ వాగ్దానము నిజము, ఇది 100% నెరవేర్చుటకు నువ్వు సమర్థుడవు. అందుకనే దృఢపరచడానికి నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ వాగ్దాన పూర్వకంగా నీ శరీరాన్ని, రక్తాన్ని మేము తిరిగి తాగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కానుకలు ఉన్నాయా? పాట పాడతారా? చిను చిను కాంతల పాట వాడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేడాది చూడలనా వేలాది పొటేలనా, వేలాది దూడలనా, వేలాది పొటేలనా, వేలాది నదులంతా తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా, వేలాది పొటేలనా, వేలాది దూడలనా, వేలాది పొటేలనా. మరణ పాత్రుడ నయున్న నాకై మరణించేతివ సిలువలో.
మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా విరిగిన లేగిన బలియాగముగాను నా హృదయ మార్చెంతును. విరిగిన లేగిన బలియాగముగాను నా హృదయ మార్చెంతును. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందును నీకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. కపట నటనలు నాటు హృదయాన్ని అర్పించిన చాలునా. కపట నటనలు నాటు హృదయాన్ని అర్పించిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. వేలాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాలనా వేలాది పొట్టేలనా. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, నీవు చేసిన ఉపకారములకు మేము ఏమిచ్చి మీ రుణము తీర్చగలం ప్రభా. వేలాది గొర్రెలను వేలాది పొట్టేళ్లను అవున ఇచ్చినాను, అదులంతా విస్తార తైలము మీకు ఇచ్చినా కూడా సరిపోదు ప్రభా. అవునయ్యా, మీకు ఎంత ఇచ్చినా తక్కువే ప్రభా. అవునయ్యా, మీరు మా కొరకు చేసిన మేలును బట్టి మీకు వందనాలు, మీరు చేసిన త్యాగమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, మీరు కాచిన రక్తమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా కొరకు ఆ సిలువలో నలిగి నలిగి వెలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. గోడాలతో కొట్టబడిన దేవుడవు, అవున ఉమ్మివేయబడిన దేవుడవు, అవమానపరచబడిన దేవుడవు ప్రభా. మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చుటకు మీరు పాపిగా మార్చబడిన దేవుడవు ప్రభా. అవునయ్యా, ఇచ్చిన కానుక అనే విషయంలో అద్భుతాలు చేయండి, ఇంకా మా గొప్ప కార్యములు కుటుంబంలో జరిగించండి. ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వారి ప్రతి ఒక్కరి ముట్టి స్వస్థపరచండి, విడిపించండి, అంధకారంలో నుంచి విడిపించండి, చీకటి శక్తుల నుంచి విడిపించండి, చేతబల్లో నుంచి విడిపించండి, ఆర్థిక పరమైన ఇరుకులో నుండి విడిపించండి. ఈరోజు ఇచ్చిన వాగ్దానములు అవునయ్య, నువ్వు ఇచ్చిన వాగ్దానము నిజము నిశ్చయము నా మీద ఒట్టన్నావు ప్రభా. మీరు ఒట్టుగా ప్రమాణము చేసిన దేవుడవు, మీరు వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడవు కాదు ప్రభా. నువ్వు ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడవు. మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమలో తమ ఐశ్వర్యం చొప్పున, మీ ఐశ్వర్యం చొప్పున మాకు ఇస్తావని నమ్ముచున్నాం ప్రభా. ఇంకెవరైతే ఇల్లు లేదో ఇల్లులు దయచేయండి, ఇరుకులో ఉన్న వారిని విడిపించండి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. అవునే హాస్పిటల్లో నవ్వ గురించి ప్రార్థిస్తున్నాం, ఆ నడుమును ముట్టి స్వస్థపరచండి, లేచి నడుచుట కృప దయచేయండి, వృద్ధాపంలో బలము దయచేయండి. అవునయ్య, సతీష్ గురించి ప్రార్థిస్తున్నాం, వరంగల్ ఉన్న సతీష్. అవునయ్యా,
ఆ యొక్క గ్లైకోమా గురించి ఆ గ్లైకోమా నుంచి విడుదల దయచేయండి. ఆ బ్రెయిన్ ముట్టు స్వస్థపరచండి. ఆ కను చూపులు సరళము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునా, ఇంకా వరంగల్లో ఉన్నవారైతే తాగుబోతులు ఉన్నారా ప్రభా, ఆ తాగు నుంచి విడుదల దయచేయండి. ఆ బాబాయ్ గురించి ప్రార్థిస్తున్నాం, నరేష్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ తాగుడిన దురాత్మ నుంచి విడుదల దయచేయండి. అంధకారం నుంచి విడుదల దయచేయండి. ఇప్పుడే ఆ చీకటి శక్తి నుంచి విడుదల దయచేయండి. బలము దయచేయండి. నువ్వు విడిపించమన్నారు. ఇంకా కళ్ళ మంటలు, ఎవరైతే కళ్ళ మంటలతో బాధపడుతున్నారో ప్రభా, కళ్ళ సమస్యల నుంచి విడుదల దయచేయండి. రెటినాను ముట్టు చేస్తండి. ఆ కళ్ళ మట్ట నుంచి ఆ రెటినాను, ఆ కను చూపును, ఆ పొరలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. కను చూపులను సరళము చేయండి. కను చూపులను ముట్టండి. ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. కిడ్నీ సమస్య నుంచి విడుదల దయచేయండి. అవునయ్యా, ఇప్పుడే నారాయణమ్మ గురించి ప్రార్థిస్తున్నాము. ఆ 2 కిడ్నీలను ముట్టి స్వస్థపరచండి. ఆ కిడ్నీలను ముట్టండి. ఇప్పుడే 2 బ్రాండ్ కిడ్నీలను దయచేయండి. పద్మావతి, అవునయ్యా, బ్రాండ్ కిడ్నీలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ కిడ్నీ సమస్య నుంచి విడుదల దయచేయండి. అవునయ్యా, నీకు అసాధ్యం అనేది లేదు ప్రభా. స్వస్థపరిచే దేవుడవు. వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహములు జరిగించండి. వివాహములు ఈ నెలలో అద్భుతము చేయండి. ఈ నెలలో ఆ రెంట్ సమస్య నుంచి విడుదల ఇచ్చేయండి. ఆ అప్పులు కట్టలేకపోతున్నారేమో, అప్పుల నుంచి విడుదల ఇచ్చేయండి. నువ్వు అన్నావు, నీవు అప్పు ఇచ్చేదావు కానీ నీవు అప్పు చేయవు. అబ్రాహాము ఆశీర్వాదం ఇచ్చిన అన్నావు ప్రభా. అబ్రాహాము వెండి బంగారము కలిగి బహు ధనవంతుడై ఉన్నాడు. అవునయ్యా, అబ్రాహాము ఆశీర్వాదం మాకు దయచేయండి. ఎవరైతే ఇంకా విశాలపరచండి. ఈ రోజే ఈ యొక్క మాటల ద్వారా మమ్మల్ని గొప్పగా బలపరిచి విడిపించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుమని అతడన్న యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదం కుమ్మరించు మోదే